బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది, జ్ఞానం ఎక్కడ వస్తుంది? బుద్ధిమంతులతో తిరిగితే బుద్ధి వస్తుంది, జ్ఞానవంతులతో తిరిగితే జ్ఞానం వస్తుంది. సంగీతజ్ఞులతో తిరిగితే సంగీతం వస్తుంది, రచయితలతో తిరిగితే ఆ రచనా సామర్థ్యం వస్తుంది, క్రికెట్ మాస్టర్స్తో తిరిగితే క్రికెట్ వస్తుంది, స్విమ్మింగ్ వాళ్ళతో తిరిగితే స్విమ్మింగ్ బాగా వస్తుంది, ప్యాకెట్ రాయలతో తిరిగితే ప్యాకెట్ ఆడటం బాగా వస్తుంది. బాగా తాగే వాళ్ళతో తిరిగామనుకోండి బాగా తాగుతాం, ఆ కళలో నేర్పరవుతాం. దొంగలతో తిరిగితే దొంగ అవుతాం మనం. కనుక బుద్ధిమంతులతో తిరిగితే బుద్ధి వస్తుంది, జ్ఞానవంతులతో తిరిగితే జ్ఞానం వస్తుంది. మనకి రెండు కావాలి, బుద్ధి జ్ఞానము. ప్రాపంచికంగా ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళి ఉంటాడు, కానీ ఆధ్యాత్మికంగా జీరో. అప్పుడు వాడికి బుద్ధి బాగా ఉంటుంది కానీ జ్ఞానం ఉండదు. బుద్ధి జ్ఞానం రెండు ఉండాలి. బుద్ధి అనేది ప్రాపంచిక విజ్ఞత, జ్ఞానం అనేది ఆధ్యాత్మిక సత్యం. నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మ అంటే అది ఆధ్యాత్మిక సత్యం. అది కలిగి ఉన్నవాడు జ్ఞాని. భగవద్గీత అనే పుస్తకం అది బుద్ధికి సంబంధించింది కాదు, జ్ఞానానికి సంబంధించింది. పుట్టుకంటే ఏంటి, చావు అంటే ఏమిటి, ఎందుకు పుట్టాము, ఎందుకు చస్తున్నాము, చచ్చినది ఎక్కడ పోతాము, ఇవన్నీ చెప్పేది జ్ఞానం. హతోవా ప్రాప్స్యసి స్వర్గం, నువ్వు చచ్చిపోయేవా స్వర్గానికి వెళ్తావోయ్. ఆయనకు స్వర్గం ఉందని తెలుసు ఆయనకి. నీకు కనపడితే ఆయనకి కనపడింది, నువ్వు చెప్పలేనివి ఆయన చెప్తున్నాడు. ఆ జ్ఞానం లేనివాడు ఏం మాట్లాడతాడు? చచ్చిపోయిన తర్వాత ఏమవుతుంది, ఏమీ కాదు, నీ శరీరం భూమిలోకి పోతుంది, గాలిలో కలిసిపోతుంది, పదార్థంతో కలిసిపోతుంది అంటాడు, అంతే. వాడు స్వర్గం గురించి మాట్లాడలేదు, వాడికి తెలియదు, వాడికి జ్ఞానం లేదు, ఆ సబ్జెక్ట్ చదవలేదు, ఆ సబ్జెక్ట్ సాధన చేయలేదు. కానీ భగవద్గీతలో ఉంది, హతోవా ప్రాప్స్యసి స్వర్గం, నువ్వు చనిపోతే స్వర్గానికి వెళ్తావు. అయి జిత్వా వా భోక్ష్యసే మహీం, నువ్వు గెలిచావు అనుకోండి ఈ రాజ్యానికి రాజు అవుతావు. తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ, కనుక లే అర్జున, నువ్వు దిగాలు పడి కూర్చున్నావు, నువ్వు లేయి, యుద్ధం చేయి, కృత నిశ్చయంతో చేయి అంటే ఆ సమయం సందర్భానికి బద్ధానికి అన్నీ చెప్పాడు. తర్వాత అన్ని దేశ కాల పరిస్థితులకు సంబంధించిన ఆ జ్ఞానం కూడా ఇచ్చాడు, రెండు ఇచ్చాడు ఆ యొక్క సందర్భంలో, ఆ యొక్క శ్లోకంలో. హతోవా ప్రాప్స్యసి స్వర్గం అన్నప్పుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. జిత్వా వా భోక్ష్యసే మహీం అన్నప్పుడు, తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిష అన్నప్పుడు ఆ బుద్ధిని ప్రసాదించాడు. ఇప్పుడు నువ్వు ఈ పని చెయ్యి, ఆ గాంధీవం తీసుకో, లేయి, గాంధీవం తీసుకో, యుద్ధం చేయి. నీకు చావన్నా ఉంటుంది, లేతే నువ్వన్నా వాడిని చంపుతావు. నీకు చావు ఉంటే నువ్వు స్వర్గానికి వెళ్తావు. వాడే కనుక చేస్తే ఈ రాజ్యం అంతా నీది. ఎంత చక్కగా చెప్తాడు చూడండి. అంటే ఒకటే శ్లోకంలో బుద్ధి జ్ఞానం రెండు ఇస్తాడు ఆయన. ఆయన మహాపురుషోత్తముడు. ఆ జ్ఞానం ఆ శ్లోకంలో లేదనుకోండి, ఆ భగవద్గీత లేదనుకోండి, మన భగవద్గీత ఇప్పటికీ మనం చర్చించుకునే వాళ్ళమా కాదు. కేవలం బుద్ధితో మాట్లాడుంటే అది అప్పటికే మర్చిపోయాడు. అందుకే ఆ సమయం అయిపోయింది, ఆ సందర్భం అయింది, మనకేం సంబంధం. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం గుర్తుపెట్టుకున్నామంటే సకల దేశ కాల పరిస్థితులకు సంబంధించింది జ్ఞానము. కనుకనే అప్పటి నుంచి ఇప్పటిదాకా మన దగ్గర భగవద్గీత ఉన్నది. అప్పటికి కావాల్సిన అవసరము ఉంది అందులో, ఎప్పటికీ తెలుసుకోవాల్సిన సత్యము ఉంది అందులో. రెండూ ఉన్నాయి ఆ శ్లోకంలో, బుద్ధి జ్ఞానము. హతోవా ప్రాప్స్యసి స్వర్గం, అది జ్ఞానానికి సంబంధించిన విషయము. జిత్వా వా భోక్ష్యసే మహీం, అది బుద్ధికి సంబంధించిన విషయము. తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిష, ఇది బుద్ధికి సంబంధించిన విషయము. లే, ఇప్పుడు నువ్వు లేకుండా గాడిని వదిలేసావు అనుకో, నీకు బుద్ధి లేదు, నీకు వాడు నవ్వుతాడు కౌరవులంతా కూడా.
చూసారా మహావీరుడు వచ్చాడు పారిపోయాడు అని చెప్పేసి. నోరు ఇప్పినప్పుడల్లా ఈ రెండు విషయాలు ఉండాలి, బుద్ధి ప్లస్ జ్ఞానము. ప్రవక్తల దగ్గర నేర్చుకోవాలి, ఖలీల్ జిబ్రాన్ దగ్గర నేర్చుకోవాలి ఎలా మాట్లాడాలో, మైకిల్ నేమీ దగ్గర నేర్చుకోవాలి ఎలా మాట్లాడాలో, ఓషో రజనీష్ దగ్గర నేర్చుకోవాలి ఎలా మాట్లాడాలో, కబీర్ దగ్గర నేర్చుకోవాలి ఎలా మాట్లాడాలో, వేమన దగ్గర నేర్చుకోవాలి ఎలా మాట్లాడాలో, వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గర నేర్చుకోవాలి ఎలా నోరెప్పాలో. ఊరికే నోరిప్పేస్తామేమిటి? కడుపు దిగాలని తిండి చేస్తామేంటి? ఆకలి ఉంటే తినాలి, ఆకలి ఎప్పుడుంటే అప్పుడు తినాలి. అలాగే నోరు ఇప్పినప్పుడల్లా మనం మాట్లాడేస్తామేంటి? అవసరం ఉన్నప్పుడు నోరు ఇప్పాలి, ఎంత ఇప్పాలో అంత ఇప్పాలి, ఎలా ఇప్పాలో అలా ఇప్పాలి. ఆ నోరు ఇప్పినప్పుడల్లా రెండు విషయాలు ఉండాలి, బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి. బుద్ధిమంతుల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ దగ్గర కూర్చోవడము, జ్ఞానవంతుల దగ్గరికి వెళ్ళి వెళ్ళడం, వాళ్ళ దగ్గర కూర్చోవడము. కర్నూలులో నేను ఉన్నప్పుడు ఒక ఆయన నాకు తగిలాడు, ఆయన పేరు సదానంద యోగి. భౌతికంగా ఆయన ఒక ముసలాయన అంతే, ఒక చిన్న లాడ్జ్లో ఒక మంచం మీద పడుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాం. ఎందుకు వెళ్ళాం ఆయన దగ్గర? ఆయన అఖండమైన జ్ఞానం ఉంది ఆయన దగ్గర, అందుకోసం వెళ్ళాం. వెళ్ళంగా ఆయన ఫస్ట్ నోరు ఇప్పినప్పుడు ఏం చెప్పాడు సార్? ఇక్కడ బ్రహ్మజ్ఞానం తప్ప ఇంకేది దొరకదు అని చెప్పాడు. స్వామీజీ మేము దానికోసమే వచ్చాం స్వామి అని చెప్పామన్నమాట. ఓహో అలాగా, లేకపోతే ఎందుకు వెళ్తారు యోగుల దగ్గరికి? నా కొడుక్కి ఉద్యోగం ఇవ్వండి, మా అమ్మాయికి పెళ్లి కావాలండి, నాకు ఇల్లు కట్టాలండి, నాకు లోన్ కావాలండి, తలకాయ నొప్పండి తీసేయండి, కడుపు నొప్పి, ఇలా బ్రహ్మజ్ఞానం అది ఒక్కటి దొరుకుతుంది, ఇంకేది దొరకదని చెప్పాడు ఆయన. దానికోసమే వచ్చాము స్వామి అన్నాము, దానికోసం వెళ్ళాము. అక్కడ 2.5 సంవత్సరాలు ఆయన దగ్గర ఉన్నాను నేను, సదానంద యోగి గారి దగ్గర. ఆయన ఎన్నో విషయాలు చెప్తూనే ఉండేవారు. ఆ విషయం కోసమే వెళ్ళాం ఆయన దగ్గరికి. ఆయన దగ్గర అదే దొరుకుతుంది కనుక దానికోసమే వెళ్ళాం, అదే సంపాదించుకొని వచ్చాం. 2.5 సంవత్సరాలు ఆయన దగ్గర కూర్చుని సంపాదించుకున్నాం. నాతో పాటు ఇంకో 3. జ్ఞానుల పుస్తకాలు చదివి జ్ఞానం సంపాదించుకుంటాం, బుద్ధిమంతుల పుస్తకాలు చదివి బుద్ధిని సంపాదించుకుంటాం. జ్ఞానుల సాంగత్యం చేసి జ్ఞానం సంపాదించుకుంటాం, బుద్ధిమంతుల సాంగత్యం చేసి బుద్ధి సంపాదించుకుంటాం.